నేను పొలిటీషియన్ కాదండి, కానీ నారా లోకేష్ గారిని సపోర్ట్ చేయడానికి, మన మంగళగిరిని సపోర్ట్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. గత ఎన్నో వీక్స్ నుంచి ఇక్కడే ఉన్నాను. అందరు ప్రేమాభిమానాలు చూస్తున్నాను. ఈ రోజు కూడా మన నారా లోకేష్ గారు ఆర్గనైజ్ చేసిన ఈ క్రీడా ప్రాంగంలో ఉన్నాము. ఏదైతే ఎక్కడైతే ఎంతో మంది చాలా బెనిఫిట్స్ చూస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్థాపించిన ఎంప్లాయీస్ ఇక్కడ టోర్నమెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడే రాజస్థాన్ టీం గెలిచింది. సో ఇదంతా చూస్తూ ఉంటే ఏదైతే నారా లోకేష్ గారు చేశారో, నారా చంద్రబాబు నాయుడు గారు మన మంగళగిరిలో చేశారో నాకు చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇప్పటి వరకు ఏదైతే మీరు మేనిఫెస్టో చెప్పారు, అక్కడ నుంచి వస్తున్న అదర్ సైడ్ నుంచి వస్తున్న వర్షన్ ఇది నిజంగా ఇది సాధ్యమేనా? మీరు కొంత బిజినెస్ లో కూడా ఉన్నారు, సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నిజంగా ఇది పాసిబుల్. సాధ్యం ఎందుకు కాదండి? ఇంతకుముందు ఎవరైనా ఏదైనా మేనిఫెస్టోని 100% ఇంప్లిమెంట్ చేయగలిగారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. సో మన మేనిఫెస్టోలో చూస్తే మహిళలకి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 1,500 రూపీస్ పర్ మంత్, 15,000 రూపీస్ ప్రతి విద్యార్థికి, అంటే ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 రూపాయలు. అదే కాకుండా ఎవరైతే జాబ్లెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 20 లక్షల జాబ్ ప్రామిస్ అండ్ గ్యారంటీ చేసేది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు చేశారంటే ఈసారి కూడా తప్పకుండా చేస్తారు. అదే కాకుండా బస్ ప్రైస్ అండ్ గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది, తప్పకుండా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. బట్ ఆల్రెడీ సిస్టమ్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, ఆ సిస్టమ్ ని మీరు కొంత డౌన్ చేశారు అనే ఒక ఆర్గ్యుమెంట్ వస్తున్నప్పుడు దానికి మీరే చెప్తారు. ఏ సిస్టమ్ ఉందండి? అన్నింటినీ మెసప్ చేసింది వాళ్ళు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఇప్పుడు ఉన్న కరెంట్ గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి సొమ్ముని, ఎవరి యాసెట్స్ ని తాకట్టుగా పెట్టారు? మీ యాసెట్స్, మన చుట్టూ ఉండే వాళ్ళ యాసెట్స్, మనందరి యాసెట్స్. సో సిస్టమ్ అనేది ఏదైతే ఉండేదో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్థాపించారో దాన్ని మెసప్ చేసిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్. అదే కాకుండా ఇప్పుడు మన పరిశ్రమల గురించి మాట్లాడాలంటే మన మంగళగిరి గురించి మాట్లాడతాం. ఇక్కడ కంపెనీస్ తెచ్చింది నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. టెక్నాలజీ కంపెనీస్ కానివ్వండి, వేరే కంపెనీస్. ఆ తర్వాత ఒక్క కంపెనీ కూడా వచ్చిందా మన మంగళగిరికి? మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పెద్ద కంపెనీ కూడా వచ్చిందా? అప్పుడు టీసీఎల్ ని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మన కియా మోటార్స్ ని తీసుకొచ్చింది. ఇండియాలో బిగ్గెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ తెచ్చింది ఆయన. దాని తర్వాత ఒక్క పెద్ద కంపెనీ అయినా వచ్చిందా? అందరు పారిపోయారు మన ఆంధ్ర రాష్ట్రం గురించి. ఈరోజు మన అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ కరప్షన్ తీసేయాలి, ఇక్కడ ఉన్న క్రిమినల్ పాలిటిక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలని. అది క్లియర్ గా ఆయనే చెప్పడం జరిగింది. రమణ గారు, ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది రాష్ట్రం ఏర్పడి. రాష్ట్రం విభజన తర్వాత ఈ రాష్ట్రంలో 2 సార్లు ఎన్నికలు జరిగితే, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే ఇప్పటి వరకు కూడా ఏది ఏమైనా ఒక సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి వస్తున్న ఒక డౌట్, ఇప్పటి వరకు కూడా ఇది నా రాజధాని అని చెప్పుకోలేని స్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎవరంటారు? తప్పకుండా ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారండి. ఎవరైనా ఎక్కడైనా ఈ వరల్డ్ లో 3 క్యాపిటల్స్ అనేది మోడర్న్ వరల్డ్ లో ఎవరైనా చెప్పారా అండి? అందుకే ఈ రోజు అమిత్ షా గారు మళ్ళీ మన అమరావతికి క్యాపిటల్ తీసుకొస్తాననే కమిట్మెంట్ ఈ రోజు ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ఇక్కడికి వస్తుంది. మన క్యాపిటల్ స్టేట్ అని ఉండము, క్యాపిటల్ కమిట్మెంట్ ఇక్కడికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది అవునన్నా కాదన్నా అమరావతి పరిధిలో భాగంగా ఉండే నియోజకవర్గం. నిజంగా అమరావతి క్యాపిటల్ గా ఉంటుంది అని పూర్తి స్థాయి భరోసా మీరు ఇవ్వబోతున్నారు? 100% కేంద్రం సపోర్ట్ కూడా ఉంది దానికి. ఈ ఎన్నిక కూడా ప్రధానంగా అదే అంశం మీద జరగబోతోందా? అదే కాకుండా మన భవిష్యత్ తరాలకి మన విద్య అందించాలంటే, ఆపర్చునిటీస్ అందించాలంటే, మన ఆంధ్ర రాష్ట్రం పునర్వైభవం ఏదైతే మనకి తిరిగి తీసుకురావాలంటే, మన తెలుగు వారి ఆధారం తిరిగి తీసుకురావాలంటే ఈ ఎలక్షన్ అనేది చాలా ముఖ్యమైన ఎలక్షన్. థ్యాంక్ యూ. మీరు పొలిటీషియన్ కాదన్నారు కానీ పర్ఫెక్ట్